జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారన్న. ఎందుకని అంత ధీమా ఏంటి? ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆయన ఆయన ఎప్పుడు ప్రజలలో ఉండేదాన్ని బట్టి ప్రజలే నవీన్ యాదవ్ ని కోరుకుంటారు జూబ్లీహిల్స్. ఏంది బీఆర్ఎస్ ఛాన్స్ లేదంటారా? సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది కదా. 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏం చేసిర్రు అన్నది రెగ్యులర్ గా గత నెల రోజుల నుంచి ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళు ఏం అభివృద్ధి చేసిర్రు అన్నది మాకు ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తుంది. సో అదంతా చూసినాక కూడా మళ్ళీ మేము దొరలని రాజ్యం కావాలి, దొరపాలనే కావాలని అయితే అనుకో. సో ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు. ప్రజలకు కూడా స్వేచ్ఛ, ఆల్మోస్ట్ 2.5 years లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అయింది. ఖచ్చితంగా ప్రజలు కూడా స్వేచ్ఛ కోరుకుంటారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్డు అని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు పూర్తి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు. ప్రచారము చేయడం అన్నది ఇప్పుడు దేవుడు నరం లేని నాలుగు ఇచ్చిన నాలుగు ఎటు పడితే అటే తిరుగుతుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలన కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఇంతవరకు కల్వకుంట్లలో ఎవరిని కలవకుండా ఈ 10 సంవత్సరాలు దొరల రాజ్యం గేట్ కాడికి వచ్చిన మినిస్టర్లని, ఎమ్మెల్యేలను కూడా కనీసం సీఎం కేసీఆర్ గారు అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని కలవకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఫామ్ హౌస్ లో కూర్చొని తాగటము, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఉన్నా సరే ఎవరు పట్టించుకోకుండా ఎవరి జల్సాల్లో వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటూ అన్ని చూసి లాస్ట్ కి ప్రజలు 10 సంవత్సరాల తర్వాత బుద్ధి చెప్పి ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టుకొని మరీ గెలిపించుకోరు. ఏమంటారు ఈ రోజు నవీన్ యాదవ్ చూసి ఓటేయబోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ధీమా చేసుకుని ఓటేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు, అందులో ప్లస్ గా నవీన్ అన్న చేసే మంచి కార్యక్రమాలు కావచ్చు, అన్ని చూసి ప్రజలు నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటారు. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు. నవీన్ యాదవ్ అన్న అనేట ఆయన ఒక రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడుతారు. నవీన్ యాదవ్ అన్న మీద కేసులు ఉన్నాయని మాట్లాడుతారు. మొన్న జరిగిన నామినేషన్ ర్యాలీలో చాలా మంది రౌడీ షీటర్లే ఉన్నారు, అందులో నామినేషన్ క్వశ్చన్ వాళ్ళే లేరు అని మాట్లాడుతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏఐసిసి నుంచి పైన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు నవీన్ అన్నకి టికెట్ ఇచ్చి నవీన్ అన్నని ఒక యువతని ముందుకు పంపించి, అందులో మళ్ళీ లోకల్ బిడ్డ, బీసీ బిడ్డ కాబట్టి ఇప్పుడు టికెట్ ఇచ్చిరు అంటే ఆషామాషిగా ఎవరైతే ఇయ్యరు కదన్న కళ్ళు మూసుకొని టికెట్ ఇవ్వాల్సిన అయితే లేదు. ప్రజలు కావాలనుకుర్రు, సర్వేలు చేసుకుర్రు, ప్రజలకెళ్ళి సర్వేలు తీసుకుర్రు, అన్ని తీసుకొని నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ అన్న చేసే మంచి పనులు ఇప్పుడు మేము ఒక స్టూడెంట్ విభాగానికి చెందిన నాయకులము. మా దగ్గర ఉన్న పిల్లలకి ఈ పరిస్థితి ఉంది అన్న, ఈ కష్టం ఉంది, ఇది ఉంది అని ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేయంగానే తక్కువని ఫోన్ లేపి తమ్ముడు ఇది చేయండి, అది చేయండి అని మాకు ఎల్లవేళలా సపోర్ట్ ఉండి మా విద్యార్థి నాయకులకు సపోర్ట్ చేసింది కాబట్టి మేము నవీన్ యాదవ్ కోరుకుంటున్నాం. వాస్తవానికి ఈ రోజు నవీన్ యాదవ్ ఇంటి ముందు కావచ్చు, ఆఫీస్ దగ్గర కొంచెం వందలాది మంది వస్తూ వెళ్తా ఉన్నారు. రేపు గెలిస్తే కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటారా? నవీన్ అన్న గెలిచినా గెలవకుండా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ప్రజల్లో ఉంటారంటారు? ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఆయన ఇంట్లో తక్కువ ప్రజలలో ఎక్కువ ఉంటాడు. మరి అటువంటి వ్యక్తిని ఎందుకని జనరల్ ఎలక్షన్ లో గుర్తించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? జనరల్ ఎలక్షన్ లో గుర్తించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ గాని అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ చేసిన కుట్రలు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలే కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడడం ఎందుకు అంటే వాళ్ళ మామ సొంతం ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నారో అతనే అడ్డు వీళ్ళకి ఫస్ట్. సో దాని వల్ల పైన వాళ్ళు గుర్తించలేకపోయారు. ఏమంటారు కానీ ఈ రోజు నవీన్ యాదవ్ ఎవరైతే రౌడీ షీటర్ అని చెప్పేసినటువంటి నాయకులు ఏదో విమర్శలుగా చెప్తారా, లేదు ఎందుకు ఇలా ఈ రోజు అటువంటి ప్రచారం చేస్తున్నారంటే ప్రచారం ఆల్రెడీ నవీన్ యాదవ్ అన్న గెలుపు టికెట్ ఇయ్యక ముందుకే కన్ఫర్మ్ అయింది. ఆ యొక్క భయం తోటి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు చేసే ప్రచారం అంతా కూడా మెజారిటీ కోసమేనా? మెజారిటీ కోసమే. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుపు కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా మెజారిటీ కోసమే పనిచేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంది? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పాత్ర, బీజేపీ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. బీఆర్ఎస్ వాళ్ళదైతే ఎంతసేపటికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏడ తింటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏడ వండుకుంటారు అన్న కాన్సన్ట్రేషన్ మా మీదనే పెట్టి వాళ్ళు మా మీద కుట్రలు చేస్తారు. నేను ఇవాళ కూడా నేను సునీతమ్మ గారికి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఖచ్చితంగా సునీతమ్మ గారు నవీన్ యాదవ్ అనేట ఆయన ఒక యువకుడిని తీసుకొచ్చినాము, ఆయన కూడా నీ కొడుకు లాంటాడు కాబట్టి నీ ఓటు కూడా నవీన్ అన్నకి వేసి గెలిపియాలని కోరుకుంటున్నాం. వాస్తవానికి బీఆర్ఎస్ మినిస్టర్ అంతా కూడా గల్లీ ప్రచారం చేస్తున్నారు గెలిపించుకోవడానికి. పాలన జూబ్లీ హిల్స్ పాలన మంచిగా ఉంటే గల్లీకి మినిస్టర్ రావాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. కనీసం ఆ సునీతమ్మ అనేటామె ఒకసారి చెయ్యూపి పరిపాలన మంచిగా చేసి డెవలప్మెంట్ మంచిగా చేస్తే గల్లీలకు పోయి చెయ్యూపితే ఓట్లు వేస్తుండే. ఇవాళ మొత్తం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, సర్పంచ్లు అందరు వచ్చి ఈయన పనిచేస్తారు అంటే నవీన్ యాదవ్ ఒక్కని వేసి ఇంతమంది కాన్సన్ట్రేషన్ చేస్తారంటే నవీన్ యాదవ్ గెలుపు ఈయన అయిపోయింది అని తెలుస్తుంది కదా అందరికి. అలా ఇప్పటి వరకు కేసీఆర్ గారి మాట ఎక్కడ రాలేదు. ఇన్కేస్ కేసీఆర్ వచ్చి చూపిస్తూ ప్రచారం చేస్తే ఏమన్నా అటు ఇటు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అది కేసీఆర్ వచ్చినాక మాట్లాడదాం. అసలు వస్తాడా? రాడన్నా. ఎందుకు వస్తాడన్నా?
వస్తాడా? వచ్చేటోడు అయితే ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు ప్రెస్ మీట్ అన్న పెట్టుకోవాలి కదా. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ సరౌండింగ్స్ లో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన ఒక రౌడీ, ఆయన ఒక రౌడీ, రౌడీ 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 అని ముద్రేసిరు. ఇలా అదే రౌడీ హీరో అవుతాడు జూబ్లీ హిల్స్ రేపు రేపు రాబోయే రోజులలో. అని ఏమంటారు మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయితే అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఫైనల్? బీఆర్ఎస్ అభివృద్ధి ఏదైతే చేయలేకపోయిందో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది.